హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు ఇన్నోవేషన్స్. ఈరోజు మీ అందరి కోసం మరొక అవుట్డోర్ కుకింగ్ చికెన్ బిర్యానీ ఓల్డ్ స్టైల్లో. ఈ రెసిపీ వచ్చేసి మా కజిన్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఈ గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నాము. రైస్ వచ్చేసి నేను 4 కప్స్ తీసుకున్నాను. ఇంచుమించు 1 kg రైస్ ఉంటుంది. నెక్స్ట్ కారం, ఉప్పు, టొమాటోస్, ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కట్ చేశాను, పుదీనా, నిమ్మకాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో 4 స్పూన్స్ తీసుకున్నాను. బిర్యానీ ఆకు, స్టార్ అనీస్ ఒక 5, ఇలాచీ ఒక 8, లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి. లవంగాలు వచ్చేసి 15 తీసుకున్నాను. 1 kg చికెన్ తీసుకున్నాం. ఇప్పుడు గిన్నె ప్లేస్ చేసేసి 250 ml ఆయిల్ యాడ్ చేశాను. 1/2 లీటర్ పట్టిందండి. సో యాడ్ చేసుకున్నాక ఒకసారి ఆయిల్ కాగాక ఇందాక మనం హోల్ గ్రామ్ మసాలానే యూజ్ చేస్తున్నాము ఇప్పుడు ఈ బిర్యానీలో. ఓల్డ్ స్టైల్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఇందాక మనం తీసి పెట్టుకున్న మసాలాస్ అన్నీ దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి ఒక 30 సెకండ్స్ తర్వాత యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను 1 కప్కి 1.5 స్పూన్, కొంచెం ఘాటు తక్కువగా ఉండాలంటే 1 స్పూన్ సరిపోతుంది. అలాగా మీరు మెజర్మెంట్ చేసుకొని ఇప్పుడు ఎన్ని కప్స్ చేసుకుంటే దాని ప్రకారం వేసుకోండి. ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకుందాం. చాలా బాగుంటుంది, రిచ్ ఫ్లేవర్. సో ఇలా పుదీనా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు నేను 3 ఆనియన్స్, బాగా పెద్ద సైజ్ కాబట్టి 3 ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం. కరివేపాకు. ఇప్పుడు ఒక 2 minutes కుక్ అవ్వాలి. ఈరోజు అయితే చికెన్ బిర్యానీ మనం చేసుకుంటున్నాం కదా. ఇది ఓల్డ్ స్టైల్ అండి. ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా జస్ట్ సింపుల్గా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకునే రెసిపీ. బ్యాచిలర్స్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దిస్ సర్వ్స్ ఫర్ అట్లీస్ట్ 7 people. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఆనియన్స్ కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుందాం. చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి నేను 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్ వేసి మ్యారినేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు అది యాడ్ చేసేసుకున్నాక చికెన్ కుక్ అయ్యే వరకు, అట్లీస్ట్ ఒక 50% కుక్ అయ్యే వరకు ఉడికించాలి. వాటర్ ఏం యాడ్ చేయద్దు, బికాజ్ చికెన్లోనే వాటర్ కంటెంట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అది 50% కుక్ అయిపోతుంది. ఇప్పుడు 4 కప్స్ తీసుకున్నాను కదా బియ్యం. ఆ 4 కప్స్ బియ్యం ముందుగా నేను కడిగి పెట్టేసుకున్నాను. సో దట్ వాటర్ ఏమీ లేకుండా పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. చూసారు కదా, మనకి దాంట్లోకి వేస్తుంటేనే ఎంత పొడి పొడిగా ఉందో అలా ఉండాలి. వాటర్ కంటెంట్ లేకుండా పొడి పొడిగా ఉండేలాగా ఒక 1/2 hour ముందర కడిగి పెట్టేసుకున్నాం. ఇప్పుడు టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుందాం. మిగతా హాఫ్ ఏమో తర్వాత గార్నిషింగ్కి యూజ్ చేద్దాం. ఒకసారి క్లోజ్ చేసి పెడితే బియ్యం కూడా ఫ్రై అయితే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి. ఒక 2 minutes బియ్యం ఫ్రై చేసుకున్నాక సాల్ట్ యాడ్ చేసుకున్నాం, కారం. సో ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ నేను ఫస్టే బాగా హీట్ చేశాను. ఈ కప్ తోటి నేను 4 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 8 కప్స్ వాటర్ ముందుగా బాగా మరగబెట్టి అవి యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఒకసారి లిడ్ పెట్టేసి కుక్ అవనిద్దాం. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి.
ఇప్పుడు ఈ టైంలో ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. వాటర్ టేస్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది సరిపడా సాల్ట్ ఉందా లేదా అని. ఇందాక మనకి వీడియో పంపారు కదా సురేష్ గారు, అది ఆయన అభిప్రాయం పంపారండి. అదేంటంటే మనకి అవుట్డోర్ కుకింగ్స్ చేస్తున్నాం కదా ఆల్రెడీ. దిస్ ఈజ్ 4th టైం ఆర్ 5th టైం. నేను వేరే అవుట్డోర్ కుకింగ్ లింక్స్ కూడా నేను కింద పోస్ట్ చేస్తాను డిస్క్రిప్షన్లో. మీరు చూసి ఎంజాయ్ చేయండి, నేర్చుకోండి. అలాగే పేరు కదా కుకింగ్ వీడియోస్ గురించి మన వీడియోస్ చూసి ఆయన రెస్పాన్స్ పంపారు. ఆ వీడియో ఒకసారి పోస్ట్ చేసి చూపిద్దాం మనం ఇప్పుడు. ఒకసారి వీడియో చూసేయండి మీరు. అండి సింధు గారు, హౌ యూ? యా, ఐఎమ్ యువర్ జోష్ రవి. నాకు సురేష్ గారు మీ గురించి చెప్పారు, కొన్ని వీడియోస్ పంపారు. నేను ముందు కూడా 1-2 వీడియోస్ చూసినట్టు నాకు గుర్తు. ముఖ్యంగా ఇందులో మీరు చేసిన అవుట్డోర్ ప్లాన్స్ అనే ఐడియా చాలా సూపర్బ్ అండి. అండ్ మోరోవర్ బయట ఆ గుత్తి వంకాయలన్నీ కూడా కోస్తూ మీరు చేసిన ఫుడ్ రెసిపీ అవుట్డోర్ ప్లాన్ అనేది చాలా బాగుంది. ప్లీజ్ కీప్ గోయింగ్ మా. నాకు ఫుడ్ కల్చర్ని ఫాలో అయ్యే వాళ్ళన్నా శుభ్రతతో కూడుకున్న ఫుడ్ గురించి యూట్యూబ్లో అవగాహన కల్పించే వాళ్ళు తక్కువ. కాబట్టి సింధు గారు మీరు చేసే ఏదైతే ఈ వీడియోస్ ఉన్నాయో ఈ వీడియోస్ అన్నీ కూడా చాలామంది చూస్తున్నారు. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మేము అందరం ఉన్నాం. కాబట్టి ప్లీజ్ కీప్ గోయింగ్ మా. అండ్ ఎవ్రీబడి సింధు గారు చేసే ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడండి. ఫుడ్ రెసిపీస్ మీద మనకు ఒక మంచి అవగాహన ఏర్పడుతుంది. వాట్ యు ఈట్ వాట్ యు ఆర్ అని అంటారు పెద్దలు. అంటే మనం ఏం తింటామో అదే మనం. కాబట్టి ఒక మంచి ఫుడ్ రెసిపీ మనకు దొరికినప్పుడు వాటిని ఫాలో అవుతూ మనం కూడా ఒక మంచి అవగాహన కల్పించుకోవడం ఫుడ్ ద్వారా చాలా అవసరం. ఇప్పుడున్న టైంలో ఇంకా అవసరం. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సింధు ఇన్నోవేషన్స్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ దట్ వీడియోస్. సింధు గారు, మీరు ఇంకా మరిన్ని వీడియోస్ చేసి మాకు ఇంకా మరింత అవగాహన కల్పించాలని, మంచి ఫుడ్ రెసిపీస్ తెలియజేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ, నమస్తే, ఆల్ ది బెస్ట్ సింధు ఇన్నోవేషన్స్ ఛానల్. థ్యాంక్ యూ సురేష్ గారు, చాలా థ్యాంక్స్ అండి మీరు రెస్పాన్స్ ఇచ్చినందుకు. %80 కుక్ అయ్యాక పైన కర్డ్ యాడ్ చేసుకుందాం. కర్డ్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా ఫ్లేవర్ ఉంటుంది. ఏ బిర్యానీలో అయినా ఫస్ట్ కర్డ్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసి క్లోజ్ చేసేద్దాం. చూడండి, మొత్తం కుక్ అయిపోయింది కదా మనకి బిర్యానీ ఇప్పుడు. సో ఇదండి చికెన్ పులావ్. చాలా ఈజీగా, సింపుల్గా, త్వరగా తయారు చేసేసుకోవచ్చు నార్మల్ గ్యాస్ స్టవ్ మీద కూడా. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ.